హాయ్ గాయ్స్, ఈరోజు మన ఛానల్లో సింగింగ్ కాంపిటీషన్ జరుగుతుంది. ఫస్ట్ పార్టిసిపెంట్ వచ్చేసి యూట్యూబ్ స్టార్ కనకం. ఆమె ఎక్కడి నుంచి వచ్చిందో ఆమె మాటల్లోనే విందాం. చెప్పమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నడుచుకుంటూ వచ్చిన. ఇవే తగ్గించుకుంటే మంచిది. నడుచుకుంటూ వచ్చినావా, కార్ మీద వచ్చినా అనలేదమ్మా? నువ్వు ఎట్లా వచ్చినావు? సిద్దిపేట నుంచి వచ్చిన. చెప్పమ్మా, మీ పేరేంటమ్మా? చెప్పమ్మా. నా పేరు నా పేరు నా పేరు చెప్పమ్మా, నీ పేరే చెప్పమ్మా. నా పేరు నా పేరు చెప్పమ్మా, నీ పేరు మర్చిపోయినావా ఏంది? యూట్యూబ్ యూట్యూబ్ స్టార్ కనకం. చెప్పండి అమ్మా, ఏ పాట పాడాలనుకుంటున్నారు మీరు? నువ్వు వస్తావా అని నేను. ఆ పాటనా? ఆ పాట చాలా బాగుంటుందమ్మా. ఈ పాట సెలెక్షన్ చేసుకున్నందుకు నువ్వు చాలా గట్స్ ఉన్నాయి నీకు. వెరీ గుడ్, ఆల్ ద బెస్ట్. పాడమ్మా. నువ్వు వస్తావా అని నేను, పాడు. నువ్వు వస్తావా అని నేను సిలుకు సీర కట్టుకుంటుని. ఓ రబ్బయ్య ఓరి నాయన, నువ్వు రాలేదని నేను సింకు కాసి చెంపుకుంటుని. ఓ రబ్బయ్య ఓ నాయన, ఓ రబ్బయ్య ఓరి నాయన, వస్తావా అని నేను సిలుకు సీర కట్టుకుంటుని. ఓ రబ్బయ్య ఓరి నాయన, నువ్వు రాలేదని సింకు కాసి చెంపుకుంటుని. ఓ రబ్బయ్య ఓ నాయన. వెల్ డన్ అమ్మా, చాలా మంచిగా పాడారు. ఇలాంటి పాటలు మీకు ఇంకేమైనా వచ్చా? వచ్చు వచ్చు. ఏం పాట పాడాలనుకుంటున్నావు అమ్మా? జంబలక పారమిటాయా. జంబలకడి పారు మిఠాయి కదమ్మా, జారు మిఠాయా, జారు మిఠాయా. సరే. ఈ పాటతో నాకు మంచి అనుబంధం ఉంది. ఎందుకంటే ఈ పాట మా అయ్య రాసిన పాట. అసలుడే గాని మహానుభావుడు. ఒకసారి ఏమైందంటే మా అయ్య నేను కలిసి బలకాడి పోయినప్పుడు రోడ్ మీద కూర్చున్నాం. ఎందుకు అడుగు తింటానికా? కూర్చున్నప్పుడు ఆ రోడ్ మీద నుంచి వచ్చే మిఠాయి బండి వ్యక్తి మమ్మల్ని చూసి బండి ఆపాడు. బండి ఆపగానే నా జేబులో ఉన్న 2 రూపాయలు తీసుకొచ్చి ఆ మిఠాయి కుట్టడానికి ఇచ్చగానే ఆయన నా చేతిలో మిఠాయి పెట్టాడు. మిఠాయి పెట్టగానే అది జర్రని జారింది. అది చూసిన మా అయ్య, జారిపోయిందిరా మిఠాయి, జారి మిఠాయి అన్నాడు. ఏంటి బాబా అన్న, ఇంకోసారి? జారిపోయిందిరా మిఠాయి, జారి మిఠాయి అన్నాడు. అలా ఆ జారి మిఠాయి పాట స్టార్ట్ అయింది. అలాగే ఈ పాటలో ఫస్ట్ 2 పదాలు ఏం పడాలంటే, నేను జడేస్తా చూడు, నేను జడేస్తా చూడు. ఈ పదాలు ఎందుకు వచ్చాయంటే, ఒకరోజు మా అమ్మ, మా అయ్య, నేను ముగ్గురం కలిసి బాయికాడికి వెళ్దామని అనుకున్నాం. బాయికాడ వెళ్దామని అనుకునేసరికి నేను మా అయ్య ఇద్దరం రెడీ అయ్యి బండి మీద కూర్చున్నాం. కానీ మా అమ్మ ఇంకా రెడీ కాలేదు. మా అయ్య ఏమని అన్నాడంటే, తొందరగా జడేసుకోయే అని అన్నాడు. అది విన్న అమ్మ, నేను ఆల్రెడీ జడేసుకున్నా, నువ్వు వచ్చి చూద్దుదా అన్నది. మా అయ్య, నేను చూడకపోతే జడ తీసేస్తావా అని అన్నాడు. వెంటనే నేను అలర్ట్ అయిపోయి, నా పాట వచ్చేసింది అని చెప్పగానే ఆయన కూడా అలర్ట్ అయిపోయి పాట రాసేసుకున్నాడు. అదే పాట, నేను జడేస్తా చూడు, నేను జడేస్తా చూడు, నా జడ సైడ్ చూడకుండా తీసేస్తా చూడు అని పాటగా రాయడం జరిగింది. అలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, కానీ మనకు టైం సరిపోదు. వెంటనే మనము పాట స్టార్ట్ చేద్దాం. ఇలాంటి పాట తీసుకున్నందుకు నువ్వు చాలా సాహసం చేస్తున్నట్టు చెప్పుకోవచ్చు. ఎనీవేస్, ఆల్ ది బెస్ట్. పాడమ్మా. నేను జడేస్తా చూడు, నేను జడేస్తా చూడు, నా జడ సైడ్ చూడపోతే తీసేస్తా చూడు. నేను జడేస్తా చూడు, నేను జడేస్తా చూడు, నా జడ దిక్కు చూడపోతే తీసేస్తా చూడు. జంబలకడి పారు మిఠాయా. జడేస్తా చూడు, నేను జడేస్తా చూడు, నా జడ దిక్కు చూడపోతే తీసేస్తా చూడు. జంబలకడి పారు మిఠాయా. ఆడదాన్ని కాదటారా. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. ఎంచుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటి, పాట ఉన్న నెంబరు, పాడుతున్న టెంపో ఏ నెంబరు, తగిట 26, తగిట తగదిమి 68. పాట విలువ తెలుసా నీకు? మనోజ్ మంచం వెనకాల చేసే రొమాన్స్. ఏంటి బాబా అన్న, ఇంకోసారి? మనోజ్ మంచం వెనకాల చేసే రొమాన్స్. వెర్ ఇస్ ద రొమాన్స్? నేనేమంటున్నానంటే, ఆకలేసిన వాడు అమ్మా అంటాడు,
అదే ఏడుపు వచ్చిన వాడు అమ్మ అని ఎడతాడు. అమ్మా అనుభూతికి నిర్దిష్టమైన శృతి ఉంటుంది, లయ ఉంటుంది, తమన్నా కూడా ఉంటుంది. నేనేమంటున్నానంటే ఖాళీగా ఉండి ముచ్చట పెట్టుకోవడానికి ఉపయోగించే సమయాన్ని పాటలు నేర్చుకోవడానికి ఉపయోగిస్తే బాగుంటుంది. ఒక్కోసారి తెలుగు సినిమా సంగీతం చచ్చిపోతుందేమో అని భయమేస్తుంది. మీ అజాగ్రత్తతో పొగరుతో సింగర్ చేయాలన్న మా కోరికను కిల్ చేయకండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాలాంటి వాళ్ళని సపోర్ట్ చేయండి.